భూసేకరణ జీవో 123ని హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టడంతో పగడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. డివిజన్ బెంచ్ కు వెళ్లనుంది. లంచ్ మోషన్ పిటిషన్ కోసం కాసేపట్లో డివిజన్ బెంచ్ లో విజ్ఞప్తి చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శర్మ లైవ్ లో అప్డేట్ చేస్తారు. శర్మ, తెలంగాణ ప్రభుత్వం మరి కాసేపట్లో డివిజన్ బెంచ్ ను ఆశ్రయించబోతోంది. 123 జీవోను కొట్టివేస్తూ 2 రోజుల క్రితం సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 10:30 గంటల కోర్టు ప్రారంభం కాగానే అడ్వకేట్ జనరల్ లంచ్ మోషన్ కోరనున్నారు. మధ్యాహ్నం 2:30కు దీనిపైన విచారించాలని ఆయన కోర్టును డివిజన్ బెంచ్ను అభ్యర్థించబోతున్నారు. మరి డివిజన్ బెంచ్ దీనికి అనుమతిస్తుందా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది. పూర్తి కాపీ వచ్చిన తర్వాత, తీర్పు కాపీ వచ్చిన తర్వాత దీన్ని పైన డివిజన్ బెంచ్ను ఆశ్రయిస్తామని నిన్న ప్రకటించారు. కాబట్టి ఇవాళ 10:30కు దీనికి సంబంధించి వాళ్ళు డివిజన్ బెంచ్ను అప్పీల్ చేయబోతున్నారు. మరి 123 జీవో అన్నది ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. కాబట్టి 123 జీవో ద్వారానే భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టులు కానీ, పరిశ్రమలకు సంబంధించి కానీ 123 జీవో ఆధారంగానే భూముల సేకరణ జరుగుతోంది. అయితే భూములకు సంబంధించి నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం, వాళ్లకు నష్టపరిహారం చెల్లించడం అన్నది జరుగుతోంది. అయితే ఇక్కడ వ్యవసాయ కూలీలు ఎవరైతే ఆ భూములపైన ఆధారపడ్డటువంటి వ్యవసాయ కూలీలకు కూడా పరిహారం చెల్లించాలని 2013లో యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. కానీ ఆ ఆర్డినెన్స్ కాకుండా 123 జారీ చేయడం వల్ల వ్యవసాయ కూలీలకు పరిహారం చెల్లించకుండా పోయింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. దానిపైన హైకోర్టు సింగిల్ బెంచ్ తీవ్రంగానే పరిగణించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నష్టపరిహారం కన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నష్టపరిహారం ఎక్కువగా ఉంటే ఆ ప్రభుత్వాలు జారీ చేసేటువంటి జీవోలు చెల్లుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం కన్నా చాలా తక్కువ తీరులో లబ్ధి పొందడం కానీ, లబ్ధిదారులకు పరిహారం చెల్లించే విషయంలో తక్కువ చేసి చూపడం వల్ల ఆ జీవోలు ఎట్టి పరిస్థితుల్లో చెల్లవు. కాబట్టి 123 జీవోను కొట్టివేసింది. అలాగే ఒక అమెండ్మెంట్ 214 అమెండ్మెంట్ నష్టపరిహారం చెల్లించబడదు, పునరావాసం కల్పించబడదు అనేటువంటి అమెండ్మెంట్ జీవోను కూడా కొట్టివేసింది. దీనికి సంబంధించి అరుణ్ కుమార్తో మాట్లాడదాం. ఎలా ఉంది ఇవాళ మీరు అప్పీల్ కూడా చేయబోతున్నారు? ప్రభుత్వం ఇంతకుముందే స్పష్టంగా ప్రకటించింది అప్పీల్ కోవడం. ప్రజా సంక్షేమం కొరకు పనిచేసే ప్రతి ప్రభుత్వం కూడా ఇది ప్రజల కొరకు జరుగుతున్న ప్రాజెక్ట్. ఈ భూసేకరణ అనేది జీవోకు సంబంధం ఉన్నా కూడా రిజిస్ట్రేషన్లకు దానికి సంబంధం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ముందరికి పోవాలనుకున్నప్పుడు ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రైతుల సంక్షేమం. ఇక్కడ మీరే ఒక వాదన చెప్పినారు భూసేకరణకు సంబంధించి అని ఒక మాట మాట్లాడినారు. వ్యవసాయ కూలీలు కోర్టు భూసేకరణ చేయవద్దు అనలేదు, కానీ వ్యవసాయ కూలీలు ఆధారపడ్డటువంటి వ్యవసాయ కూలీలకు కూడా పరిహారం చెల్లించాలి. కానీ ప్రభుత్వం ఆ రీతిలో వ్యవహరించలేదు అనేటువంటిది, అందుకే ఆ జీవోను కొట్టివేస్తుంది. టెక్నికల్గా అక్కడనే పాయింట్ ఉంది. వ్యవసాయ కూలీలకు భూమితో సంబంధం ఉండదు, జనరల్గా రైతులకు మాత్రమే ఉంటుంది. ఆ టెక్నికల్ క్లారిటీ ఇవ్వబోతున్నాం మేము. డెఫినెట్గా రైతులకు సంబంధించి ఒకసారి కంపెన్సేషన్ ఇస్తే మల్టిపుల్ కంపెన్సేషన్ ఇవ్వకూడదనే ఉద్దేశం అక్కడ స్పష్టంగా ఉంది. ఆ క్లారిటీ ఇవ్వబోతున్నాం. ఆ క్లారిటీయే ఈరోజు తీసుకోబోతున్నాం డివిజన్ బెంచ్లో. ప్రభుత్వం మొదటి నుంచి కూడా అప్రమత్తం అంటే ఎలా, ఏ రకమైనటువంటి క్లారిటీ? మీరే చెప్తున్నారు వ్యవసాయ కూలీలు అంటే వ్యవసాయ కూలీలకు భూమి మీద హక్కు ఉండదు. మీరు చెప్పిన వాదనలోనే భూమి మీద పరిగణలోకి తీసుకోకుండానే కోర్టు జీవోను కొట్టివేసింది అంటారా? ఇంప్యూండ్ ఆర్డర్, వివాదాస్పద ఉత్తర్వు అది. మేము డెఫినెట్గా కింది కోర్టు ఉత్తర్వును పై కోర్టుకు పోయినప్పుడు ఎవరైనా సరే, జనరల్ గవర్నమెంటే కాదు ఎవరైనా సరే దాన్ని ఇంప్యూండ్ ఆర్డర్ అంటారు, వివాదాస్పద ఉత్తర్వు అంటారు. అది అట్లా చూస్తే తప్ప మనం ముందరికి పోలేము. ఆ ఉత్తర్వు బాగుంది అని అన్నప్పుడు అప్పీల్కి పోయే అవకాశాలు ఉండవు. కాబట్టి స్పష్టంగా అందులో ఉన్న లోపాలు ఏవైతే ఆర్డర్లు ఖచ్చితంగా మానవ మాత్రులే, ఎవరైనా సరే మానవ మాత్రులే. ఎక్కడైనా తప్పిదం జరిగిండొచ్చు అటువైపు నుంచి కూడా. ఆ తప్పిదం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం ఖచ్చితంగా తీసి చూపిస్తుంది. రైతుల అభ్యున్నతే ముఖ్యంగా ముందుకు వెళ్తున్నప్పుడు మేము డెఫినెట్గా ఆగమేఘాల మీద మేము అప్పీల్కి వేయడం అనేది సహజం. ఒక వ్యాఖ్య చేసింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పరిహారాలు చాలా తక్కువగా ఉంటే లబ్ధిదారులకు మేలు చేకూర్చకపోతే ఆ జీవోలు చెల్లవు అనేటువంటి వ్యాఖ్య చేసింది. ఏ విధంగా చెల్లుతుందో పైకోర్టుకు మేము స్పష్టం చేయబోతుంది ప్రభుత్వం. ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి మాకు నమ్మకం ఉంది. రైతుల అభ్యున్నతి, ఆ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము ముందరకు పోతున్నాం కాబట్టి డెఫినెట్గా విజయం సాధిస్తామని. 10:30కు మీరు లంచ్ మోషన్ అడగబోతున్నారు. మధ్యాహ్నం 2:30కు వచ్చే అవకాశం ఉంటుందా?
అది దానికి సంబంధించిన న్యాయవాదులు చూస్తారండి. థ్యాంక్ యూ. మొత్తానికి 2:30కు మరి వీళ్ళు ఒకవేళ అభ్యర్థిస్తే గనక 2:30కు డివిజన్ బెంచ్ సమయం ఇస్తే మరి వీళ్ళ వాదనలు మరోసారి వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి డివిజన్ బెంచ్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది చూడాల్సి ఉంది. 10:30కు ఇవాళ లంచ్ మోషన్ ఉంటుందా లేదా అనేటువంటిది తేలిపోతుంది.